కిలారి ఆనంద్ పాల్. ఈ పేరు చెప్తే ఈయన ఎవరా అనుకుంటారు. చాలా మంది ఆయన గుర్తు కూడా పట్టరేమో. అందుకే ఆయన్ను షార్ట్ కట్ లో కేఏ పాల్ అని చెప్తే అందరూ గుర్తుపడతారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అంటే ఇంకా ఎక్కువ మంది గుర్తిస్తారు. 2008లోనే ప్రజాశాంతి పార్టీ పెట్టినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న పాల్ ఇప్పుడు హడావుడి మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులుగా ఒకవైపు చంద్రబాబును, మరోవైపు పవన్, జగన్లను వదిలిపెట్టకుండా విమర్శలు చేసిన పాల్ ఇప్పుడు ఏకంగా పవన్ పైనే తొడగొడుతున్నాడు. పవన్ తో పాటు ఆయన అన్న నాగబాబుపై కూడా ఒకేసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు తనకు మద్దతు తెలుపకుంటే పాస్టర్ల అంతు తెలుస్తానంటున్నాడు. ఇంతకీ పవన్ టార్గెటెడ్ గా పాల్ రాజకీయం ఎందుకు మొదలుపెట్టాడు? కేవలం జనసేనతోనే తన పోటీ ఎందుకంటున్నాడు? ఇంతకీ పాల్ వెనుక ఎవరున్నారు? ఇలాంటి హడావుడితో పాల్ ఏం సాధించాలనుకుంటున్నాడు? పాల్ అంతలోనే సీరియస్, అంతలోనే కామెడీ. పాల్ వేసే డైలాగులకు చిన్న పిల్లలు కూడా నవ్వకుండా ఉండలేరు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి గిలిగింతలు పెట్టని వారు ఉండరు. వైజాగ్ లోని చిట్టివలస గ్రామంలో జన్మించిన పాల్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల పాటు క్రైస్తవ మతం తీసుకున్నాడు. ఉన్నత చదువుల తర్వాత గ్లోబల్ పీస్ చారిటీ పేరుతో క్రైస్తవ మిషనరీని స్థాపించాడు. ఈ క్రమంలోనే పాల్ కు క్రైస్తవ మత బోధకుడిగా దేశ విదేశాల్లో పేరొచ్చింది. ప్రపంచంలోనే చాలా మంది ప్రముఖులతో, అగ్రరాజ్యాల అధినేతలతో పరిచయాలయ్యాయి. వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక తన అల్లుడు బ్రదర్ అనిల్ విషయంలో కేఏ పాల్ ప్రచారాన్ని మరుగున పడేలా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాల్ 2008లో ప్రజాశాంతి పార్టీ పేరుతో తెర మీదకొచ్చాడు. 2009, 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పాల్ ఇప్పుడు ఏకంగా ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ అంటూ హడావుడి చేస్తున్నాడు. తాను అన్ని స్థానాల్లో పోటీ అని ప్రకటించడమే కాదు, చాలా చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించాడు. తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబును, జగన్ను విమర్శలు చేస్తూ హడావుడి చేశాడు. పాల్ పార్టీకి ఎన్నికల కమిషన్ హెలికాప్టర్ గుర్తు కేటాయిస్తే ఆ గుర్తు ఫ్యాన్ గుర్తులాగా ఉందని, అది క్యాన్సిల్ చేయాలని జగన్ ఈసీకి లేఖ రాశాడు. దీంతో పాల్ జగన్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. దీంతో వైసీపీ కూడా పాల్ వెనుక చంద్రబాబు ఉన్నాడని, అందుకే పాల్ వైసీపీని రెచ్చగొడుతున్నాడని కూడా టార్గెట్ చేశారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక అంటూ, మేనిఫెస్టో అంటూ హడావుడి చేశాడు. పవన్ తనతో కలిసి రావాలని, లేకుంటే తనను కలుపుకుపోవాలని కూడా చాలాసార్లు పాల్ ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పాల్ ఇప్పుడు ఏకంగా పవన్ పైనే పోటీకి సై అనడం సీరియస్ గానే చర్చనీయాంశమైంది. గత ఎన్నికల సమయంలో వచ్చిన అనుభవంతో ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన పవన్ వామపక్షాలకు మాత్రం కొన్ని సీట్లు ప్రకటించి మిగతా స్థానాలన్నిటిలో అభ్యర్థులను ప్రకటించాడు. ప్రచారానికి కూడా దిగిపోయాడు. ఇన్ని రోజులుగా తాను వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాడంటూ జరిగిన ప్రచారాన్ని పక్కన పెట్టి మరీ చివరకు భీమవరం నుంచి, గాజువాక నుంచి 2 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాడు. ఇక ఇన్ని రోజులుగా అటు బయట, ఇటు సోషల్ మీడియాలో సైతం తమ్ముడు పవన్ కు మద్దతిస్తూ వచ్చిన ఆయన అన్న నాగబాబు ఇప్పుడు ఏకంగా జనసేన జెండా కప్పుకున్నాడు. ఆయన అలా పార్టీలో చేరాడో లేదో పవన్ ఇలా నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించాడు. నిన్నటిదాకా పవన్ పై విమర్శలు చేయకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన పాల్ కూడా ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు పవన్ పై తొడగొడుతున్నాడు. పవన్ పై భీమవరంలోనూ, ఆయన అన్న నాగబాబుపై నరసాపురంలోనూ పాల్ పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. అంటే ఒకేసారి పాల్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మరోవైపు తనకు ఈ ఎన్నికల్లో మద్దతు తెలపకపోయినా, ఓట్లు వేయకపోయినా పాస్టర్ల అంతు తేలుస్తానని వార్నింగులు కూడా ఇస్తున్నాడు. ఇక జగన్ను, చంద్రబాబును కూడా వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నాడు. అందుకే అసలు పాల్ చర్యల వెనుక ఎవరున్నారనే అంశం మరోసారి తెర మీదకొచ్చింది.
పాల్ మాటకు ముందు వైసీపీని జగన్ ను టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వెనుక చంద్రబాబు ఉన్నాడనేది వైసీపీ నేతల ఆరోపణ. తమ క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు చీల్చడానికి చంద్రబాబే పాల్ను తెరపైకి తెచ్చాడని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పవన్ విషయానికొస్తే తన మొదటి ప్రత్యర్థి జగనే కాబట్టి పాల్ వెనుక జగనే ఉన్నాడనేది జనసేన నేతల విమర్శ. జగనాన్కో సూచన మేరకే పాల్ తనపై తన అన్న నాగబాబుపై పోటీకి సిద్ధమయ్యాడనేది పవన్ ఆరోపణ. ఇక టీడీపీ విషయానికొస్తే చంద్రబాబుపై పాల్ విమర్శలు చేస్తుంటే ఆయన వెనుక టీడీపీ ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేఏ పాల్ వ్యవహారం పైకి జోక్ను తలపిస్తున్నా పార్టీల్లో అంతర్గతంగా మాత్రం పాల్ గురించి సీరియస్ చర్చ నడుస్తోంది. ప్రధాన పార్టీలు ఆరోపించినట్లు పాల్ వెనుక ఎవరున్నారనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. కానీ ఈలోపే పాల్ ఎపిసోడ్ అన్ని రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోందన్నది వాస్తవం.